మా నిరుద్యోగులు అడగాలి ఈ ప్రశ్న, మా రిటైర్ అయిన పెన్షన్ రాని ఉద్యోగులు అడగాలి ఈ ప్రశ్న, రిటైర్ అయినటువంటి టీచర్లు అడగాలి ఈ ప్రశ్న, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్పనంగా పీక్ అవతల పడేసిండ్రే వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, స్టాఫ్ నర్సులకు 6 నెలల నుంచి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మంత్రిగా ఒక్కడంటే ఒక్కడి కూడా జీతం ఇస్తలేదే వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. మధ్యాహ్న భోజనంలో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తలేరని చెప్పి లేకి ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయే వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. పత్తి కొనుక్కోట్లే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మరి రైతులను అడగాలి ప్రశ్న, మరి రైతులు అడగాలి ప్రశ్న. ఎందుకు అధికార దుర్వినియోగం? మేమందరం పిచ్చోళ్ళమా? మాట్లాడితే పైసలు లేవని మాట్లాడే ముఖ్యమంత్రి అడగాలి ఈ ప్రశ్న. అడగండి. నేను శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈ రోజున ఒకానొక తెలంగాణ ఎస్ఐ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మాట్లాడుతుంటే గడ్డం పెంచద్దు, నువ్వు షేరింగ్ చేసుకొని రావాలని చెప్పి ఒక డీసీపీ శ్రీకాంత్ అనే వ్యక్తి నోటీస్ ఇస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. మరి హైదరాబాద్ ట్రాఫిక్ కేవలం నిన్న నిశ్చితార్థ వేడుక వల్ల మా అందరికి చుక్కలు కనబడ్డాయే. అధికార దుర్వినియోగం చేస్తూ మా ప్రజల సొమ్ముతో మీ వేడుకలు చేసుకుంటుంటే మా గుండెలు తరుక్కపోతున్నాయే. మరి మేమెవరికి ఇవ్వాలి సార్ నోటీసులు? ఎవరికి ఇవ్వాలి సార్? శివధర్ రెడ్డి గారు చెప్పాలి దయచేసి. మీరు డీజీపీగా ఉన్నటువంటి హయాంలో ఇటువంటివన్నీ జరుగుతుంటే మీరు ఒక హిందువేగా సార్? ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది. మరి మేమెవరికి ఇవ్వాలి చెప్పండి సార్? వాళ్ళకే ఇస్తాం సార్ నోటీసులు. తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలనా, చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలనా, బట్టి విక్రమార్క గారికి ఇవ్వాలా? అసలు నిశ్చితార్థం ఇక్కడ ఎందుకు చేసుకున్నాం అని చెప్పి బట్టి విక్రమార్క గారి కుమారుడికి మేము ఇవ్వాలన్నా నోటీసులు? ఎవరికి ఇవ్వాలి? ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎందుకు చేసుకున్నాం, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పమని చెప్పండి బహిరంగంగా. హైదరాబాద్ ట్రాఫిక్లో నరక యాతన అనుభవించినటువంటి మా హైదరాబాద్ ప్రజలకు చెప్పమనండి బట్టి విక్రమార్క గారిని క్షమాపణ. బయట చేస్తే ఎంత ఖర్చు అయ్యేదో అంత ఖర్చు ఆడపిల్లల